అందరికీ ప్రైజ్లో యేసయ్య నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ మాటలు రాయడానికి కారణం, నేను కూడా ఇటువంటి సమస్యల్ని ఫేస్ చేశాను. ఒక 10 రోజుల క్రితం నేను ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్ని సందేశం ఇదేంటంటే, యాయీరు అనే అధికారి తన 12 ఏళ్ల కుమార్తె కోసం ప్రభుని వేడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, ఇక అయిపోయింది, చనిపోయింది, ఎందుకయ్యా దేవుణ్ణి విసిగిస్తావు అని. నిన్ను కూడా ఇలాగే అంటున్నదేమో లోకం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. అవమానించిన వారే అభిమానించే స్థానంలో నిలబెట్టేవాడే నీ దేవుడైన యెహోవా. ప్రపంచం మొత్తం ఏకమై నిన్ను ఇలా అంటుందా, వీడు బ్రతుకు మొత్తం అయిపోయింది, వీడు ఇంకా పైకి రాడు, మంచం మీద పడి ఉన్న నిన్ను చూసి లోకం ఇలా అంటుందేమో, వీడు పైకి లేవడు, బ్రతకడు అని. అలాగే వీడు ఎప్పటికీ ప్రయోజకుడు కాదు అంటుందా, మాట వినని బిడ్డలను బట్టి. వీడు త్రాగుబోతు, వీడు మారడు, వీడి తల్లిదండ్రులు కూడా మార్చలేరు అని తల్లిదండ్రులైన వారిని నిందిస్తుందా లోకం. వీడు మత్తు పానీయాల నుంచి ఎవడు వాడిని మార్చలేడు అంటుందా లోకం. ఇంకా నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ కొడుకు మారడు, నీ కూతురు మారదు అని నీ చుట్టూ ఉన్నవారే నిర్ణయం చేసి స్టాంపు వేసేసారేమో. కానీ నువ్వు నమ్మిన నీ దేవుడు, నీవు ఆశ్రయించిన ప్రభు ఏమంటున్నారో తెలుసా, నిన్ను అంటున్న వారు చెప్పిన మాటలను నువ్వు లక్ష్య పెట్టకు అని నీతో చెప్తున్నారు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని నీతో చెప్తున్నారు. దేవుడు నీకు ఇస్తున్న మాటని మనసులోకి తీసుకో. నీ చుట్టూ నిలబడి నిన్ను అంటున్న వారిని మనసారా దీవించు. ఎందుకో తెలుసా, అవమానించిన వారే అభిమానించే స్థాయిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.